గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం తిథి సప్తమి రాత్రి 8:36 తదుపరి అష్టమి నక్షత్రం మక రాత్రి 10:56 తదుపరి పొంబ వర్షం ఉదయం 10:16 నుంచి 11:57 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 మళ్ళీ మధ్యాహ్నం 3:15 నుంచి 4:06 వరకు అమృత గడియలు రాత్రి 8:24 నుంచి 10:05 రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులోని వార్తలు చూసుకున్నట్లయితే లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష 5వ మంత్రివర్గ సమావేశం అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ ఉండనుందని చెప్పేసి వార్తిచ్చారు. భీకర దాడి రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్ వైమానిక స్థావరాలే లక్ష్యం 41 యుద్ధ విమానాలు ధ్వంసం ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి చేసిందట 12 మంది సైనికులు మృతి చెందారట 472 డ్రోన్లను ప్రయోగించిన పుతిన్ సేన ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్ అంటూ వార్తించారు. నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం సేవలకు వాట్సాప్ చాట్ బాట్ మీద 2 ఏసీ రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలో మాడ్యూల్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారట. మరో వార్త చూస్తే నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు రాజ్ భవన్కు మిస్ వరల్డ్ సుజాత 3 రన్నర్ అప్లు సైతం పోటీలు ముగియడంతో సొంత దేశాలకు సుందరిమణులు ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు అంటూ మరో వార్తను ఈనాడులో ఇచ్చారు. అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు అధ్యాపకులకు ముఖ గుర్తింపు ఆచార విధానం అమలు ఈనాడుతో ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపారట. ఈ వారంలోనే హైదరాబాద్కు ప్రభాకర్ రావు అమెరికాలోని భారత ఎంబాసీలో నేడు దరఖాస్తు చేయనున్నారట. మావోయిస్టుల మరో కంచుకోటపై గురి నేషనల్ పార్క్ అభయారణ్యం లక్ష్యంగా బలగల అడుగులు అగ్రనేతలు అక్కడే ఉన్నారని అంచనా ఉందట. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అధోగతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారట. ఈ వినాలోని ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో చూస్తే కంకరలో వంకర పనులు సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుందట. ఈటీఎస్ సర్వేతో వెలుగులోకి గలీజ్ దందా అంటూ అవార్డు తెచ్చారు. 100 కోట్లు కొట్టేస్తున్నారు లీజుదారులు అనుమతించిన విస్తీర్ణానికి మించిన తవ్వకాలు అక్రమ తరలింపు చేస్తున్నారట. సినరేజ్ ఛార్జీలు చెల్లించకుండా సర్కార్ ఆదాయానికి గండి సినరేజ్ జరిమానా కింద రూపాయలు 974 కోట్లు చెల్లింపునకు నోటీసులు 15 కంపెనీలు వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన భూగర్భ గనుల శాఖ అక్రమార్కులు ఎమ్మెల్యే సోదరుడి బినామీ పలు దాపాలుగా నోటీసులు జారీ అని చెప్పేసి వార్తిచ్చారు. యువ వికాసం అరువుల లెక్క తేలాకే నేటి మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమం వాయిదా పథకంపై కేబినెట్లో చర్చించాక నిర్ణయం ఈ నెల 5న సమావేశం కానున్న రాష్ట్ర మంత్రివర్గం రాజీవ్ యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ అయ్యారట. ఒక్కరోజే 90,000 మంది యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తజనం 72 ఏళ్ల మా కళ నెరవేరింది నా బ్యూటీ ప్రాజెక్ట్ జర్నీ నా 18వ ఏట మొదలైంది అంటూ మొదటిసారి నేను గెలవలేదు తర్వాత 2 ఏళ్లకు మళ్ళీ నేషనల్ బ్యూటీ ప్రాజెక్టులో పాల్గొన్నాను గెలిచాను అంటూ అవార్డిచ్చారు. స్లాట్ బుకింగ్ నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అమలుకు శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఏఐ చాట్ బాట్ మేధా సేవలు కూడా క్రయ విక్రయదారులు సందేహాలు నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్లు ఏర్పాటు 8247623578కు వాట్సాప్ చేసే కార్యాలయ లొకేషన్ స్లాట్ బుకింగ్ వేళల సమాచారం పొందే వీలుంటుందట. అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు అవార్డిచ్చారు. రాష్ట్రంలో ఓ కుటుంబం డ్రామా నడుస్తుంది అంటూ దండుకున్న సొమ్ము పంపకాల్లో గొడవలే ఇందుకు కారణం ఆ డ్రామాలో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. 3 నెలల రేషన్ 6 సార్లు నిషాన్
చాలా చోట్ల మోరాయించిన సర్వర్లు, షాపులు మూసివేత. కేంద్ర రాష్ట్ర కోటా కింద 6 సార్లు వేలి ముద్రల సేకరణకు అధిక సమయం. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు అంతంత మాత్రంగా సన్నబియ్యం పంపిణీ. ఉత్తమ సేవలకు పథకాలు. అత్యుత్తమ సేవలు అందిస్తున్న పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవా పథకాలు ప్రకటించిందట. స్టేటస్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తాం. సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. తక్కువ మొత్తం ఎక్కువ మంది నుంచి వసూలు అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారట. దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇచ్చారు. ఈ వారంలో భారత్కు ప్రభాకర్ రావు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు ఈ వారంలోనే భారత్కు రానున్నారట. నేటి నుంచి గ్రామాలకి నాణ్యమైన విత్తనాలు. గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ అనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారట. అలాగే సాక్షుల మరికొన్ని వార్తలు చూస్తే, ముస్లిం ఓట్ల కోసమే, ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాపై అమిత్ షా మండిపడ్డారట. రష్యాపై డ్రోన్ దాడులు. రష్యాపై యుక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. 40 ఫైటర్ జెట్లను ధ్వంసం చేసింది. ఈ పేలులో 2 వంతెనలు కూలాయట. అనర్థులపైకి కాల్పులు. గాజాలో అనర్థులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఆ కాల్పులో 31 మంది పాలస్తీనీ వాసులు బలయ్యారట. చెట్లు రంగు మారిందో, అగ్నిపర్వతం పేలిందో. రిటర్నుల దాఖలకు రెడీనా? ఐటీఆర్ పత్రాల్లో మార్పులు. సెప్టెంబర్ 15 వరకు అదనపు గడువు. బ్రిటన్ గాన్ టాలెంట్లో అస్సాంకు చెందిన 9 ఏళ్ల బినితా ఛేత్రి ప్రఖ్యాత బ్రిటన్ గాన్ టాలెంట్ రియాలిటీ డాన్స్ పోటీలో 2వ రన్నరప్గా నిలిచిందట. దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఉద్యోగులకు ఏం చేద్దాం? రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ తెలిపారు. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన. రాజీవ్ యువ వికాసానికి తాత్కాలిక బ్రేక్. నేటి రుణ మంజూరు పత్రాలు అందజేత వాయిదా. కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన. పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితా విడుదల చేయనున్నారట. నేటి నుంచి స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు. రష్యా గడ్డ మీద నుంచే రష్యాపై భీకర దాడులు. 5న సీట్ ముందుకు వస్తా లేఖ రాసిన ప్రభాకర్ రావు. కుటుంబ డ్రామాలో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆవర్తించారు. BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడట. అంత స్తోమత లేదని తల్లిదండ్రులు చెప్పిన వీడని మక్కుపట్టు మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పిన ఒప్పుకొని వైనం. వ్యవసాయ బావి వద్ద పురుగు మంది తాగి ఆత్మహత్య యత్నం. చికిత్స పొందుతూ మృతి. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుందట. అమ్మకు సాయం అందేనా? 2021 మే నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక MCH కిట్గా పేరు మార్పు. ఆ తర్వాత అమలు కాని వైనం. 4 ఏళ్లలో రూపాయలు 862 కోట్లకు చేరిన పథకం బకాయిలు. పేరు మార్చాల్సి వస్తుందని కేంద్రం పథకంలో చేరని గత ప్రభుత్వం. మాతృవందనంలో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కార్. మరో 4 రాజన్న కోడెలు మృతి. ఇప్పటి వరకు గోశాలలో 17 జీవాలు మృతివాత పడ్డాయట. 500 పశువులకు LSD టీకాలు. 64 కోడేలను రైతులకు అందజేసిన కలెక్టర్ జా. మావోయిస్టులపై మన్నహోమం ఆపాలి. మోదీ అమిత్ షాకు మానవత్వం లేదు. కార్పొరేటర్లకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకు కంగార్. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ కంగార్ నిలిపివేతకు 14న లెఫ్ట్ పార్టీల ధర్నా. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్. కీర్తి కాదు స్ఫూర్తి. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యం. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నది అందుకే. టాప్ 4లో నిలవడం గర్వకారణమంటూ ఆంధ్రజ్యోతిలో మిస్ వరల్డ్ రన్నరప్లు చెప్పారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. తెలంగాణ తరహా పర్యటకాన్ని థాయిలాండ్లో ప్రచారం చేస్తాం. టైటిల్ గెలిచా ఇక దేశమే ప్రాధాన్యం. థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం. పోలీస్ సైన్యంలో మగవల నియామకం కోసం ఉద్యమిస్తాం. గెలుస్తానన్న నమ్మకంతోనే మిస్ యూనివర్స్ పోటీని వదిలేశాం. మిస్ వరల్డ్ పోటీలోకి రాకుండా ఉంటే రాజకీయాలు ఉండేదాని. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచత తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే, స్వయం పాలన స్ఫూర్తి కొనసాగాలి. ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపాలి. ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్. ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపలు చెరువుల నిర్మాణం. మాఫియా దందా, రాజకీయ అండ, బ్యాక్ వాటర్కు భారీ అడ్డుకట్టలు. 70% యువతకు మొండి చేయి. 30% మందికి యువ వికాసం.
16.23 లక్షల దరఖాస్తులు ఇచ్చేది 4.93 లక్షల మందికి జూన్ 2న అందిస్తామంటూ 2 నెలలుగా సర్కార్ ప్రచారం. తాజాగా ప్రొసీడింగ్స్ నిలిపివేత, నేటి నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్. తుమ్మల నారాజ్ సొంత సర్కార్పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాగు పథకాల అమలుపై అసహనం, రైతు భరోసా ఆపివేతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎంని నిలదీత. ఇటీవలి సమీక్షలోనూ అసంతృప్తిని వెళ్లగక్కిన వ్యవసాయ మంత్రి. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం, రుణమాఫీ భరోసాకు మైలేజ్ రాలేదు, ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపడకపోతే కష్టమే, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నా, మంత్రులు బాధ్యత తీసుకోవాలి అంటూ సీఎం. 4న ఢిల్లీకి రేవంత్, శాఖల మార్పుపై చర్చ, 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం. ఎందుకింత ప్రజా వ్యతిరేకత? కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి? కమిషన్ వసూలు ఆరోపణలో నిజమెంత? కేసీఆర్కు నోటీస్పై రైతుల స్పందన ఏంది? పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి నటరాజన్ అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తమర్జునం మల్లికపూర్వమేకం నమామి సంసారసముద్రసేతుం నమామి సంసారసముద్రసేతుం అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానా యచసా జనానాం అకాల మృత్యు పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం వందే మహాకాల మహాసురేశం కావేరికానర్ మదయో పవిత్రే సమాగమే స జనతారణాయ సదైవ మాంధా త్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ఓంకారమీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్వలికాభిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి శ్రీవైద్యనాథం తమహం నమామి యామే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధేశ్చ భోగై సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురేర్య క్షమహోరగాది కేదారమీశం శివమేకమీడే కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీని
रपवित्रदेशे यदर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यं बकमीशमीडे प्रयाति तं त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियोगे निबध्यसे तुम विशिखैरसंख्ये श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किनिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्च सदैव भीमा द्विपदा పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సంక్షేమ రథం అభివృద్ధి పథం అంటూ వార్త ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇసుకాసురులు ఇష్టరాజ్యం అని చెప్పేసి మంజిరా పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పగలు నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకొచ్చి శివారు ప్రాంతాల జనావాసాల మధ్య నిల్వ చేస్తున్నారని చెప్పేసి వార్తిచ్చారు. దోస్తు రిజిస్ట్రేషన్లు ఇబ్బందుల సమన్వయకర్త చంద్రశేఖర్ యాదవ్తో ఈనాడు ఫోన్ ఇన్ నేడు. నోరు తెరిచిన ప్రమాదం. బోధన్ శివార్లోని నర్సీ రోడ్ బైపాస్ ప్రాంతంలో మిషన్ భగీరథ వాల్యూ గుంత ప్రమాదకరంగా మారిందట. విద్యా సంవత్సరానికి వేళ ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ అధికారులు. వేసవి సెలవుల తర్వాత నేటి సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయట. భాషా సాహిత్య పరిరక్షణకు తెరవే కృషి. తెలంగాణ భాషా సాహిత్య పరిరక్షణకు రచయితల వేదిక నిరంతరం కృషి చేస్తుందని అంత్యకళ వ్యవస్థాపకుడు జయదేర్ తిరుమలరావు అన్నారట. ఇదేం కనిగట్టు, భవనం లేని చోట ఉన్నట్లు ఉన్న చోట లేనట్లు భువన్ యాప్లో సర్వేలో లోపాలు కనిపిస్తున్నాయట. ఎంపికైతే నిధుల వర్షమే. బోధన్ దవాఖానాను సందర్శించనున్న కాయాకల్ప బృందం. ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాయకల్ప పథకాన్ని అమలు చేస్తున్నాయట. అలాగే మరికొన్ని వార్తలు చూస్తే ఈనాడు రైలు నుంచి పడి వృద్ధుడు మృతి చెందారు. భార్య పిల్లల వద్దకు వెళ్లేందుకు నగరానికి బయలుదేరిన నిజామాబాద్ జిల్లా బర్తిపూర్ ధర్మారానికి చెందిన రావుల చిన్న బ్రహ్మానందం అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందారట. ఆరోగ్యమే అసలైన అందం మిస్ వరల్డ్ పోటీలో పైప్ లైన్ ఫర్ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ప్రదర్శన. ఉమ్మడి జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న తాగునీటి సరఫరాలో లోపాలు. అలాగే నకిలీపై పిడికిలి బిగించండి. విచ్చలవిడిగా విత్తన విక్రయాలు. పల్లెల్లోకి డాలర్ల రంగ ప్రవేశం. హ్యాండ్బాల్ జట్ల ఎంపిక. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో జూనియర్ బాలుర బాలికల హ్యాండ్బాల్ జట్ల ఎంపిక ఆదివారం కల్లేడ పాఠశాలలో జరిగిందట. తడిసిన ధాన్యం కొనాల్సిందే. తడిసిన మొలకలు వచ్చిన వడ్లను ఎలాంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారట. నాగిరెడ్డిపేట మండలంలోని తాండు గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ఆదివారం వైభవంగా బోనాలని నిర్వహించారట. గాల్లో తేలినట్టుంది. స్కేటింగ్ను ఆస్వాదిస్తున్న చిన్నాలు, శిక్షణ తీసుకుంటున్న పిల్లలు అంటూ అవార్డు తెచ్చారు. నీళ్లు వచ్చేదెలా. నస్లాబాద్ బొమ్మన్దేవ్పల్లి చౌరస్తాలోని బస్టాండ్ వద్ద NH 765D జాతీయ రహదారి పనిలో భాగంగా చేతి పంపు భూమిలోకి కూరుకపోవడంతో నిరుపయోగంగా మారిందని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలని ఈనాడులో ఇచ్చారు. ఈనాడులోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఈసారి బాధుడే అంటూ ప్రధాన వార్తకు ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల మోత. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్య పేరిట అధిక ఫీజులు. సామాన్య మధ్యతరగతి వారికి తప్పని కష్టాలు. పుస్తకాలు, దుస్తులు కొనుగోలు పాఠశాలల్లోనే చోద్యం చూస్తున్న విద్యాశాఖ. 3 నెలల కోట 6 సార్లు వేలిముద్ర. రేషన్ బయోమెట్రిక్లో మార్పులు. లబ్ధిదారుల ఇబ్బందులు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం. నెలలు గడుస్తున్న రహదారులపైనే ధాన్యపు రాసులు. మొలకెత్తిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి అంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు ముఖ్య అతిథిగా ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఇరవత్రి. పరేడ్ గ్రౌండ్లో పరిశీలన సిపి. నేడు రైతులకు విత్తన బ్యాగులు పంపిణీ. ఏఎంసీల ఫీజు వసూలు లక్ష్యాలు ఖరారు. కమ్మర్పల్లి మార్కెట్ కమిటీకి రూపాయలు 60 లక్షలు, వేల్పూర్ మార్కెట్ కమిటీకి రూపాయలు 32.50 లక్షలు. ప్రజావాణి వాయిదా. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నేడు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజగాంధీ హనుమంతు ప్రకటనలో తెలిపారట. మైనర్ డ్రైవింగ్ లో 36 మందిని పట్టుకున్నారట. జిల్లాలో మైనర్ డ్రైవింగ్స్ పై సిపి సాయి చైతన్య ప్రత్యేక దృష్టి పెట్టారట. జిల్లా పోలీసులకు సేవా పథకాలు. మహోన్నత సేవా పథకానికి 2, ఉత్తమ సేవా పథకానికి 1 ఎంపిక అయ్యారట. రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులు ఎంపిక. మాకులూరు నల్గొండ జిల్లాలో ఈ నెల 4, 5, 6 తేదీలో నిర్వహించిన 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మెన్ అండ్ ఉమెన్ హ్యాండ్బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపికయ్యారట. ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ లక్ష్యం. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు. బీఆర్ఎస్ ఇంటి పోర్లో బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలు చూస్తే కొత్త పంగడాలతో అధిక దిగుబడులు. రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం కృషి. చెరుకు వరిలో నూతన వంగడాలు సృష్టి. బల్దియాలో సంస్కరణలు. కార్పొరేషన్ను గాడిలో పెడుతున్న కమిషనర్ దిలీప్ కుమార్. శానిటరీ రెవెన్యూ విభాగాల్లో లోపాల గుర్తింపు. పన్నుల వసూళ్లలో మెరుగైన ఫలితాలు. పారదర్శకంగా సాగుతున్న పనులు. పురా విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. లైసెన్స్ రెన్యువల్ ఈజీగా చేసుకుందాం ఇలా అంటూ ఒక్కసారి తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ గడువులోగా రెన్యువల్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతుంటారు అని చెప్పేసి అవార్డు ఇచ్చారు. పిసిసి క్రమశిక్షణ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కు గాయాలు. నవీపేట్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబు నిజామాబాద్ అర్బన్. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే దాడి ఘటనలో 4గురిపై కేసు నమోదు చేశారు. రుద్రూర్లో బాల్య వివాహం అడ్డుకున్నారు. బోధన్లో విద్యుత్ షాక్తో గేదె మృతి చెందిన ఘటన గాంధారిలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన నందిపేట పరిధిలో జరిగిందట. అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి. బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందారు. సదాశివనగర్. సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సుబ్బారావు మృతి చెందారు. మాక్లూరులో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన డిచ్పల్లి పరిధిలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలని సాక్షిలో ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే రెవెన్యూ సదస్సులకు ఏర్పాట్లంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. జిల్లాలో రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు. భూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహణ. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు అధికారులు. మండల స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కులగణనపై మాట్లాడలేదు. వాకఫ్ బోర్డు కులగణన ఘనత ప్రధాని మోదీదే. బీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ను అడగాలి. ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ తెలిపారట. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం. కార్మికులు తమ సమస్యలను పోరాటాల ద్వారానే సాధించుకోగలరని అంగన్వాడీ ఉద్యోగుల స్ఫూర్తి కార్మిక లోకానికి నిదర్శనమని సిఐటియు జిల్లా కార్యదర్శి నుర్జహాన్ తెలిపారట. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లయ్యాయి. సిద్ధమైన పోలీస్ పరేడ్ గ్రౌండ్. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్న ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్. చిన్నారుల చిరుతిళ్లపై కమ్ముతున్న విషయం. జిల్లాలో జోరుగా నకిలీ బ్రాండ్ తినుబండరాల విక్రయాలు. చిన్నారులే లక్ష్యంగా అక్రమార్కులు దందా చేస్తున్నారట. రంగురంగుల ప్యాకెట్లు 5 రూపాయలకే అమ్మకం. తనిఖీలు చేపట్టని ఆహార నియంత్రణ అధికారి. నేటి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్. ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు. విద్యార్థులు ఉపాధ్యాయులు నిష్పత్తి ఆధారంగా కేటాయింపులు. పాఠశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. పాఠశాలల పునఃప్రారంభంలోపే పూర్తయ్యేలా ఏర్పాట్లు. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు అంటూ వార్తిచ్చారు. నేటి నుంచి క్వాలిటీ సీడ్ ఫర్ ఎవ్రీ విలేజ్ కార్యక్రమం నిర్వహించనున్నారట. ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సోమవారం నుంచి క్వాలిటీ సీడ్ ఫర్ ఎవ్రీ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఓ ప్రకటనలో తెలిపారట. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం
టీయూసీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడారట. నేటి ప్రజావాణి వాయిదా. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారట. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూస్తే ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారట. బోధనలో తిరంగా ర్యాలీ నిర్వహించారట. అందరూ భక్తి మార్గంలో పయనించాలి. శివాలయంలో పూజలు నిర్వహించిన పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆలూరులో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. పోతంగలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారట. ప్రశ్నిస్తూ చదివిన తొలగిస్తారా? ఆధారబాధారగా నూతన సమ్మెకి ఏర్పాటు. ఏపీఎంను నిలదీత. దేవాంగ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలి. ఆర్టీఎస్ బస్ బైక్ డి ఒకరికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. 3 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారట కమ్మర్పల్లిలో. పాడి పశువులతో రైతుల అభివృద్ధి. పండరీనాథ్ పశు వైద్యాధికారి జూకల్. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. రాజకీయ నాయకుల చేతిలో రాజ్య వికాసం. ముమ్మరంగా పావులు కదుపుతున్న రాజకీయ నాయకులు తమ వారికే దక్కాలంటూ అధికారులపై ఒత్తిడి. నష్టపోతున్న నిజమైన యువత. ముప్పు ప్రాంతాలపై ముందస్తు చర్యలేవి. వానాకాలం మొదలైనా కనిపించని స్పెషల్ డ్రైవ్లు. చిన్నపాటి చినుకులకే రోడ్లన్నీ జలమయం. భారీ వరద, నీటి కాల్వలలో పూడిక తీయని వైన్యం. ప్రతి ఏటా వరద ముప్పు ఉన్నా పట్టించుకునే అధికారులు. చిన్నారుల చిరుతిళ్లపై కమ్ముతున్న విషం. జిల్లాలో జోరుగా నకిలీ బ్రాండ్ పేట విక్రయాలు. చిన్నారులే లక్ష్యంగా అక్రమార్కుల దందా. రంగురంగుల కలర్ ప్యాకెట్లు రూపాయలు 5కి తనిఖీలు చేపట్టిన ఆహార నియంత్రణ అధికారులు. మళ్లీ మొదలైన లంపీ స్కిన్ వైరస్. రోజు రోజుకు పశువులకు విస్తరిస్తున్న వ్యాధి. జిల్లా కేంద్రంలో 10ల సంఖ్యలో పశువులకు లక్షణాలు. పశుసంవర్ధక శాఖ అధికారులు దృష్టి సారించేనా అంటూ వార్తిచ్చారు. నేడు యద్గర్పూర్లో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారట. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలు చూస్తే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మోపాల్. 3 నెలల రేషన్ పంపిణీ ప్రారంభించారు దర్పల్లిలో. క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా రామకృష్ణ. నర్సింగ్పల్లి గ్రామ కమిటీ ఏకగ్రీవం మోపాల్. 4న శంభు లింగేశ్వర ఆలయంలో వేలం నిర్వహించనున్నారట. ఘనంగా బోనాల ఊరేగింపు దర్పల్లి. ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి. ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎం సాయిరెడ్డి తెలిపారట. పంచాయతీ కార్మికులు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారంట. అనారోగ్యంతో అధ్యాపకురాలు మృతి చెందింది నగరంలో. బీసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో జిల్లా నాయకులు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలబ్ బాబు తెలిపారు. మీనాక్షి నటరాజ్ను కలిసిన తాహెర్ బిన్ అందాన్ అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలలో రెవెన్యూ సదస్సులకు ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ధాన్యం సేకరణలో రేవంత్ సర్కార్ విఫలమైందంటూ ప్రధాన వార్తగిచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు తప్పని కష్టాలు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 3 నెలలవుతున్నా ఇంకా రోళ్లపై ధాన్యపు రాసులు. అకాల వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న వడ్లు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా సర్కారే కొనుగోలు చేయాలి. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పసుపుపై అనాసక్తి. నిజామాబాద్లో తగ్గిన సాగు విస్తీర్ణం. వ్యవసాయ శాఖ అంచనాలో తేటతెల్లం. 20,000 ఎకరాలకే పరిమితం కానున్న వైన్యం. పసుపు బోర్డు ఏర్పాటుతో కానరాని ప్రయోజనం. ఇతర పంటల వైపు పసుపు రైతుల చూపు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. విద్యుత్ దీపాల కాంతుల్లో కామారెడ్డి కలెక్టరేట్. ఇండ్ల జాబితాలో పేర్లు గల్లంతు చేశారు. బీర్కూరు మండల కేంద్రంలో రాస్తారోక. దర్జాగా మొరం దందా. అక్రమ తవ్వకాలతో మాయమవుతున్న గుట్టలు. ఇందల్వాయి మండలంలో రెచ్చిపోతున్న అక్రమార్కులు పట్టించుకొని సంబంధిత అధికారులని చెప్పేసి వార్తిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నిరాహార దీక్ష చేశారు నవ్విపేటలో. దానికి సంబంధించిన వివరాలని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఈ రోడ్డు బాగుపడేదెన్నడు అంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం శివార్లో 1వ వార్డు పరిధిలో ఉన్న కాలూరు రోడ్డు అధ్వానంగా మారిందంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.